ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో భూమి మీద మనుషుల్ని నిర్మించినందుకు దేవుడు సంతాపపడ్డాడు అని రాస్తుంది. ఆదికాండములో మానవజాతి నిర్మాణము, మానవజాతి పతనము, దేవుని తీర్పులు, తర్వాత మానవ జాతిని విమోచించడానికి దేవుని ప్రణాళిక, అందుకోసం దేవుడు ఏర్పరచుకున్న ఒక జనాంగాన్ని గూర్చినటువంటి సంగతి మొదలైన వాటితో ఆదికాండం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఆదికాండంలో దేవుని సృష్టి, మానవజాతి నిర్మాణం, మానవజాతి పతనం, తర్వాత దేవుని తీర్పులు, ఆ తర్వాత మానవ జాతిని శాశ్వతంగా విమోచించడానికి దేవుని రక్షణ ప్రణాళిక, దాన్ని నెరవేర్చడానికి ఒక జనాంగమును దేవుడు ఏర్పరచుకొనుట అనే విషయాలతో ఆదికాండం ముగుస్తుంది. ఆదికాండం ప్రారంభం, ముగింపు, మొత్తం పుస్తకం అది. అందులో ఇప్పుడు మనం చదివినటువంటి 6వ అధ్యాయంలో దేవుడు తన తీర్పును వెల్లడి చేయబోయే ముందు అసలు మనుషులను గురించి తను ఎలా ఫీల్ అయ్యాడో ఇక్కడ రాయబడింది. ఎంత నొచ్చుకున్నాడో, ఎంత బాధపడ్డాడో ఇక్కడ రాయబడింది. ఎందుకు నొచ్చుకున్నాడు, ఎందుకు బాధపడ్డాడు అంటే, తాను సృష్టించినటువంటి మనుషులు అక్రమాల్లోకి వెళ్ళారట. క్రమము తప్పి నడవటం, దేవుడు వారికి ఏర్పరిచిన మార్గాన్ని చెరిపేసుకొని తమకిష్టమైన మార్గాల్లో నడవటం, దేవుడు దుఃఖపడే విధంగా వారి యొక్క ప్రవర్తన ఉండటం, మరి చాలా ఓపికతో దేవుడు సహించిన వాళ్ళు తమ ప్రవర్తనను మార్చుకోకపోవటం, ఇంకా కరడుగట్టిపోవటం, మొత్తం మీద అసలు వీళ్ళని ఎందుకు చేశాను నేను అని దేవుడు నొచ్చుకునేటట్లు, బాధపడేటట్లు మరి మనుషులు ప్రవర్తించటం, వారిని బట్టి దేవుడు ఫీల్ అవ్వటం అనేది ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ నాదొక ప్రశ్న, దేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగినవాడు కదా. మనుషుల్ని చేసేటప్పుడు మనుషులు ఇలా తయారవుతారు, వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు, ఈ విధంగా అక్రమకారులు అవుతారు అని దేవునికి తెలియదా? దేవునికి తెలిసినప్పుడు ఇలాగ నేను వీళ్ళని చేసినందుకు సంతాపపడుతున్నాను, బాధపడుతున్నాను, సంతాపం నొందుతున్నానని చెప్పుకోవటం ఎందుకు? అంటే మనుషుల విషయంలో దేవుడు ప్రవర్తించేటువంటి తీరును ఇక్కడ మనం గమనించ